ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తున్నాను. 17వ తారీఖు అక్టోబర్ నెల కొరకైనటువంటి సిఎస్ఐ పంచాంగం వారు అందించినటువంటి అంశము అర్థవంతమైన జీవిత అన్వేషణలో యువత. అర్థవంతమైన జీవిత అన్వేషణలో యువత. యూత్ సండే, యూత్ ఇన్ సర్చ్ ఆఫ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. స్నేహితులారా, గంజాయి వనంలో తులసి మొక్క అనే మాటను మనము విని ఉన్నాము. గంజాయి అనేది మత్తు పదార్థము. మానవుని యొక్క నాడి మండలం మీద వర్క్ చేసి మానవుణ్ణి ఒక పిచ్చివాడిగా తయారు చేసి ఆరోగ్యాన్ని, ఆలోచన శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని దూరపరిచి, అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది శ్రేష్టమైనది, ఏది పనికిరానిది అనే ఆలోచన మానవునిలో చంపివేసి ఒక రాక్షసుడిలాగా, ఆలోచన లేనటువంటి పశువు మాదిరిగా ఈ మత్తు పదార్థం గంజాయి తయారు చేసేటటువంటిదిగా ఉండినది. ఆరోగ్యమును దూరపరిచి మరణాన్ని ఒక మానవునికి పరిచయం చేసేటటువంటిదిగా ఉండినది. అదే తులసి మొక్కను తీసుకున్నట్లయితే, తులసి మొక్క మానవునికి చాలా విలువైనటువంటిది. ఇట్ హ్యాస్ సో మెనీ మెడికల్ వాల్యూస్. దాని ఆకు ద్వారా, దాని యొక్క పసరు ద్వారా, దాని యొక్క పానీయంగా సేవించడం వలన, అంటే కొన్ని ట్రెడిషన్స్ లో తులసి మొక్క పూజితమైనటువంటిది, అది పూజకు అర్హమైనటువంటిది అనే ఆలోచన ఈ మాట నుండి, అంటే గంజాయి వనంలో తులసి మొక్క అనే మాట నుండి ఈ రీతిగా మనం అర్థము చేసుకొనవచ్చును. స్నేహితులారా, ఈరోజు యవ్వన బిడ్డలు కానివ్వండి, మానవులము ఎవరమైనా కానివ్వండి, తులసి మొక్క మాదిరిగా ఉంటే అది అర్థవంతమైనటువంటి జీవితం. మీనింగ్ఫుల్ లైఫ్ అంటే ఒక తులసి మొక్కలాగా ఉపయోగకరంగా, ఔషధం వలె పనిచేస్తూ, అందరికి మేలు చేస్తూ, జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని కలిగి ఉండడము అనేది మీనింగ్ఫుల్ లైఫ్. మీనింగ్లెస్ లైఫ్, వేస్ట్ లైఫ్ అని అంటే గంజాయి వనం లాగా, ఒక మత్తు పానీయం లాగా చెడగొట్టడము, చరిపివేయడము, పాడు చేయడము, నాశనం చేయడము, చీకటి ద్వేషములతో, అజ్ఞానంతో నింపబడడం, ఇది ఒక మీనింగ్లెస్ లైఫ్ గా తెలియజేయబడతా ఉంది. When we think about youth, they are always curious to search new gadgets, new movies, new role models and new applications. స్నేహితులారా, యవ్వన బిడ్డలు వాడుతున్నటువంటి వస్తువులను ఒకసారి పరిశీలన చేసినట్లయితే, యవ్వన బిడ్డలు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ కి సంబంధించినటువంటి వస్తువులను వాడుతూ ఉన్నారు. అంటే ఒక సెల్ ఫోన్ కానివ్వండి, ట్యాబ్ కానివ్వండి, వారి కంప్యూటర్స్ కానివ్వండి, సెన్సర్స్ కానివ్వండి, అలాగనే వెహికల్స్ విషయానికి వచ్చేసరికి వారు వాడేటటువంటి బైకులు కానివ్వండి, కార్లు కానివ్వండి, వారు వాడే వాళ్ళ డ్రెస్ స్టైల్ కానివ్వండి, వారి హెయిర్ స్టైల్ కానివ్వండి, అంటే ఎవ్రీథింగ్ వారిలో ప్రపంచానికి ఫ్యాషన్ ని పరిచయం చేసేటటువంటి బిడ్డలు, యవ్వన బిడ్డలు. ఒక సెల్ ఫోన్ వాడుతూ ఉన్నప్పుడు దే మే థింక్ వాట్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ ఇట్ హ్యాస్, హౌ దే మే హెల్ప్ టు మీ అని వారు థింక్ చేస్తారు. ఏ రకమైన ఫీచర్స్, ఏ రకమైనటువంటి ఆకర్షణీయమైన లక్షణాలు ఈ సెల్ ఫోన్ లో ఉన్నవి, ఈ కార్ లో ఉన్నవి, ఈ బైక్ లో ఉన్నవి, లేక ఈ డ్రెస్ లో ఉన్నవి,
అవి ఏ రీతిగా నాకు సూటబుల్ అవుతుంది, ఈ సెల్ ఫోన్ కలిగి ఉండడం వలన నా విలువ ఎంత ఉంటుంది, అంటే నేను అందరి చేత ఏ రీతిగా గుర్తింపబడతాను. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగినటువంటి ట్యాబ్ ఉండడం వలన అందరి చేత నేను గుర్తింపబడతాను. ఈ బైక్ ఉండడం వలన ఇది నా రైడింగ్ కొరకు కానీ, కారు ఉండడం వల్ల ఇది నా రైడింగ్ కొరకు కానీ అందరి చేత ఆకర్షణీయమైనదిగా ఉంటుంది అని యవ్వన బిడ్డలు తలపోసేటటువంటి వారు. ఎప్పుడైనా కూడా యవ్వన బిడ్డలు సుందరమైనటువంటి నాణ్యమైనటువంటి వస్తువులను వాడడానికి ఇష్టపడతారు. అంటే సెకండ్ టైప్ ఆఫ్ మార్కెట్ వాళ్ళకి ఇష్టం ఉండదు. అంటే మంచిది ఏదైనా కూడా ఒక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తాము ఏ రీతిగా కనబడుతున్నాము, తమ వస్త్రములు ఏ రీతిగా ఉండినవి, వారు వాడుతున్నటువంటి వస్తువులు ఎంత ఖరీదైనవి, ఎంత ఆకర్షణీయమైనవని తలపోసేటటువంటి, అంటే మంచిది మేము కలిగి ఉంటాం, సుందరమైనటువంటిది మేము కలిగి ఉంటాం, అందరి చేత అందరికీ అట్రాక్టివ్ గా ఉండినటువంటిది మేము కలిగి ఉంటామనే మనస్సు యవ్వన బిడ్డలలో ఉండడాన్ని మనము గమనిస్తాం. స్నేహితులారా, వెన్ ఇట్ కమ్స్ టు దేర్ లైఫ్, వారి జీవితం విషయానికి వచ్చేసరికి, అంటే సెల్ ఫోన్ ఎన్నిక చేసుకోవడంలో, లేక ట్యాబ్ ఎన్నిక చేసుకోవడంలో, బైక్ లేక వివిధ అంశాలను ఎన్నిక చేసుకోవడంలో చూపించుచున్నటువంటి శ్రద్ధ వారి క్యారెక్టర్ ని, వారి యొక్క లైఫ్ స్టైల్ ని, వారి వర్క్స్ ని, వారి యొక్క వర్డ్స్ అండ్ డీడ్స్ ని ఎన్నిక చేసుకోవడంలో అటువంటి శ్రద్ధ చూపుతూ ఉన్నారా? ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉంటే నేను ఒక మంచి మనిషిగా ఉండగలను, ఈ మాట మాట్లాడితే, ఈ రీతిగా ప్రవర్తిస్తే, ఈ భోజనాన్ని మాత్రమే అంగీకరిస్తే, ఈ రకమైనటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఒక తులసి మొక్కలాగా ఈ సమాజంలో నేను ఉండగలుగుతానా అని వస్తువుల కొరకు ఆలోచించినంతగా మనుషులు, మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు వారి క్యారెక్టర్ కొరకు, వారి జీవితం కొరకు ఆలోచన చేయడం లేదు. ఇట్టి సందర్భంలో మనకి ఇవ్వబడినటువంటి అంశము అర్థవంతమైనటువంటి జీవితం కొరకు యువత అన్వేషణ. యూత్ అంటేనే స్నేహితులారా చూడండి, ఇట్ ఈస్ ఏ టైమ్ ఆఫ్ చేంజెస్. ఎన్నో రకములైనటువంటి మార్పులు యవ్వన కాలంలో బిడ్డల జీవితంలో కలగడాన్ని మనము గమనిస్తాం. ఫిజికల్ చేంజెస్, గడ్డాలు రావడము, మీసాలు రావడము, హెయిర్ పెంచుకోవడము, శరీర సౌష్ఠవము, అందచందాలు, ఇవన్నీ అభివృద్ధిలోనికి, మార్పులోనికి వస్తున్నటువంటి కాలము. నాట్ ఓన్లీ మైండ్, బాడీ చేంజెస్ ఇన్ మైండ్, వారి ఆలోచన విధానాలు, నిర్ణయాలు, వారు వేస్తున్నటువంటి అడుగులు, తలపోస్తున్నటువంటి తలంపులలో కూడా యవ్వన కాలంలో అనేక రకమైనటువంటి మార్పులు కలగడాన్ని మనము చూస్తాం. అంత మాత్రమే కాదు, చేంజెస్ ఇన్ థింకింగ్. అప్పటి వరకు తల్లిదండ్రులే వాళ్ళకు లోకంగా పెరుగుతారు. తండ్రి మాట వినడం, తల్లి మాట వినడం, వారి ఆలోచన, జీవన విధానాన్ని పరిశీలించడం, ఈ రీతిగా ఉన్నటువంటి యవ్వన బిడ్డలు యవ్వన కాలంలో వారికంటూ ఒక గుర్తింపు కావాలని, అంటే దే ఆర్ సీకింగ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. మాకు ఫ్రీడమ్ ఉండాలా, ఇండివిజువాలిటీ ఉండాలా, మాకు మేముగా గుర్తింపబడాలా అనే ఆలోచన విధానంలో మార్పు రావడాన్ని మనం గమనిస్తాం. నాట్ ఓన్లీ దట్, చేంజెస్ ఇన్ రిలేషన్షిప్, సహవాసంలో, సంబంధాలలో కూడా యవ్వన కాలంలో యవ్వన బిడ్డలలో ఆ మార్పులు కలగడాన్ని మనం గమనిస్తాం. అప్పటి వరకు కుటుంబాన్ని, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, లేక వారి కజిన్ సిస్టర్ అని, బ్రదర్ అని, వాళ్లతో రిలేషన్ కలిగి ఉన్నటువంటి వారు యవ్వన కాలంలో స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేటట్టు, అంటే రిలేషన్షిప్ లో కూడా మార్పు రావడం. అంటే చాలా మంది యవ్వన బిడ్డలలో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా, ఒక అబ్బాయి అయితే ఒక గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుండు, గర్ల్ ఫ్రెండ్ అవసరము,
అమ్మాయి అయితే ఒక బాయ్ ఫ్రెండ్ అవసరము. సమాజం కూడా వారి తోటి స్నేహితులు కూడా వారిని ఎట్లా ఆ సమయంలో సంబోధిస్తారంటే, అరే ఇంత బీటెక్ చేస్తున్నావు, ఎంటెక్ చేస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ లేదేంద్రా, లేకపోతే అమ్మాయి అయినా కూడా అమ్మాయి మీరు ఎంటెక్ చేస్తున్నారు, బీటెక్ చేస్తున్నారు, ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేకపోతే జీవితంలో ఏం సంతోషం అనిపిస్తుంది అని వారి స్నేహితులు వారిని అడిగే పరిస్థితులు సంభవించడాన్ని మనం గమనిస్తాం. ఇన్ దేర్ సండే స్కూల్ వాళ్ళకి దే ఆర్ గెట్టింగ్ టీచింగ్ లైక్ హూ ఈజ్ యువర్ హీరో అని సండే స్కూల్లో వారు నేర్పబడతాడంటే, జీసస్ మై హీరో, జోసెఫ్ మై హీరో, డేవిడ్ మై హీరో, శాంసన్ మై హీరో అని బైబుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ హీరోలుగా రోల్ మోడల్ గా చెప్పబడతారు. కానీ యవ్వన కాలంలో ఎవరు నీ హీరో అంటే చేంజ్ అవుతుందండి, అది కూడా మార్పు. ఒక సినిమా హీరో నా హీరో అని చెప్తారు, లేకపోతే ఒక క్రికెటర్ నా హీరో అని చెప్తారు, ఒక మోడల్ అంటే వాళ్ళు అప్పటి వరకు చూస్తున్నటువంటి హీరోలకి కూడా మార్పు రావడాన్ని మనం గమనిస్తాం. అప్పటి వరకు వారికి థియేటర్ పరిచయం ఉండదు, కానీ యవ్వన కాలంలో పరిచయం అవుతుంది. క్లబ్ పరిచయం ఉండదు, యవ్వన కాలంలో పరిచయం అయ్యే అవకాశాలు ఉండినవి. వైన్ షాపు యవ్వన కాలంలో పరిచయం అయ్యే అవకాశం ఉండింది. పాన్ షాపు యవ్వన కాలంలో పరిచయం అయ్యే అవకాశం ఉండింది. లైక్ దట్ దేర్ సో మెనీ థింగ్స్. ఇట్స్ ఏ టైమ్ ఆఫ్ చేంజెస్. వీడియో గేమ్స్ అని, ఇంటర్నెట్ అని, ఈ రకంగా ఎన్నో ఎన్నో మార్పులు యవ్వన బిడ్డలను సమీపిస్తున్నటువంటి దశ యవ్వన దశ. ఈ అన్ని ఛాలెంజెస్ లోపల వారికి ఈ కొత్త విషయాలు లేక లోకము పరిచయం అవుతున్నటువంటి పరిస్థితుల మధ్య ఈ అంశం అర్థవంతమైన జీవితం కొరకు యువత అన్వేషణ, మీనింగ్ఫుల్ లైఫ్ ఎట్లుండాలా, ఇవన్నీ పరిచయం అయ్యేటటువంటి దశలో, ఇవన్నిటిలోనికి యవ్వన బిడ్డలు వెళ్లే పరిస్థితులు ఉన్న దశలో మరి మీనింగ్ఫుల్ లైఫ్ అంటే ఏంటి అని అంటే, స్నేహితులారా, మీనింగ్ఫుల్ లైఫ్ అంటే అర్థము ఏ రీతిగా తెలియజేయబడతా ఉందనంటే, ఈ రోజు ఇవ్వబడినటువంటి లేఖన భాగములను అనుసరించి మోరల్ వాల్యూస్ తో ఉన్నటువంటిది జీవితము, మీనింగ్ఫుల్ లైఫ్. ఒక పర్పస్ ని కలిగినటువంటి, మంచి ఉద్దేశాన్ని కలిగినటువంటి జీవితము, అర్థవంతమైనటువంటి జీవితం. క్రీస్తుతో అంటుకట్టబడినటువంటి జీవితము అర్థవంతమైనటువంటి జీవితంగా తెలియజేయబడతా ఉంది. ఈ దినపు లేఖనాన్ని గమనించినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయంలో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మిస్ట్ ఆఫ్ టెంప్టేషన్స్, శోధనల మధ్య నమ్మకత్వాన్ని ప్రదర్శించడం అనేది మీనింగ్ఫుల్ లైఫ్ గా తెలియజేయబడతా ఉంది. ఒక హంస తెలుసు కదండి, స్వాన్. హంస దగ్గరికి పాలు నీళ్లు కలిపి దాని ముందు పెట్టినట్లయితే అది పాలను మాత్రమే తీసుకొని నీటిని వదిలివేసేటటువంటిదిగా ఉండినది. స్నేహితులారా, we have unholy surroundings around us. ఈ దినాలలో అపవిత్రతతో కూడినటువంటి పరిసరాలను మనం కలిగి ఉన్నాం. We cannot separate unholy things from our surroundings. పరిసరాల నుండి చెడ్డను దూరం కొట్టలేని పరిస్థితుల మధ్య మనం ఉండినాం. ఈరోజు చెడు మంచి మిళితమైనటువంటి మిక్స్డ్ గా ఉండినటువంటి దినాలలో మనం ఉన్నామండి. చెడును మంచిని వేరుగా విభజించి మంచిదానినే ఉన్న పరిస్థితులలోనే నేను బ్రతుకుతాను అనలేని దినాలలో మనం ఉన్నాం. ఎందుకనంటే చాటింగ్ అవసరం అండి, కానీ దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. నెట్ అవసరం అండి, దాంట్లో మంచి ఉంది, చెడు ఉంది. సెల్ ఫోన్ వాడకం అవసరం అండి. ఒక యవ్వన కుమారుణ్ణి వీడియో గేమ్స్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, సెల్ ఫోన్ లేకుండా, ఆయనకి ప్రైవసీ లేకుండా, బాయ్ ఫ్రెండ్ లేకుండా, గర్ల్ ఫ్రెండ్ లేకుండా, we cannot imagine their life.
వితౌట్ దీస్ థింగ్స్ వీ కెనాట్ ఇమాజిన్. అవన్నీ కూడా ఆయన పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ఇంటర్నెట్ వెళ్తుంది, సెల్ ఫోన్ వెళ్తుంది, బాయ్ ఫ్రెండ్ వెళ్తాడు, గర్ల్ ఫ్రెండ్ వెళ్తాడు, వీడియో గేమ్స్ వెళ్తాయి, అనేక డ్రగ్స్ వెళ్తాయి, మద్యం వెళ్తాయి, అన్ని వెళ్తాయి. వి కెనాట్ సపరేట్ హిమ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. తో స్నేహితులారా, అవి మిక్స్డ్ అయి ఉన్నటువంటి వేళ పాప భూయిష్టమైనటువంటి, పాపంతో కూడినటువంటి పరిసరాలు కలిగినటువంటి పరిస్థితుల మధ్య మనము ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉన్నాం, మనం ఎంతవరకు మన తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నాం. స్నేహితులారా, ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ వన్ న్యూ వర్డ్, that is crypto generation. Crypto generation. Crypto generation means missing generation. Missing generation from their parents. పేరెంట్స్ నుండి మిస్ అవుతున్నటువంటి జనరేషన్ ఒకటి ఉంది. అంటే పేరెంట్స్ యొక్క కనుదృష్టి కానివ్వండి, కాపుదల కానివ్వండి, బోధ కానివ్వండి, మిస్ అవుతున్నటువంటి జనరేషన్ ఒకటి ఉంది. యాజ్ వెల్ దే ఆర్ మిస్సింగ్ ఫ్రమ్ అవర్ చర్చ్ అండ్ కాంగ్రిగేషన్. చర్చ్ నుండి మిస్ అవుతున్నటువంటి జనరేషన్ కూడా ఒకటి ఉండింది. ఏ రీతిగా అంటే స్నేహితులారా, చాలా మంది యవ్వన బిడ్డలు they are traveling around the world to search their education. They pursue their education to search jobs. So they are traveling around the world. ప్రపంచమంతా కూడా యవ్వన బిడ్డలు ప్రయాణం చేస్తున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. చదువుకోవడానికి, ఉద్యోగములు చేసుకునేదానికి గ్రామాల నుండి పట్టణాలకు వస్తూ ఉన్నారు, పట్టణాల నుండి మహాపట్టణాలకు వెళ్తూ ఉన్నారు. వీరందరూ కలిసి విదేశాలకు వెళ్తూ ఉన్నారు ఉద్యోగముల కొరకు, చదువు కొరకు. సో దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్, దే ఆర్ మిస్సింగ్ దేర్ చర్చ్, దే ఆర్ మిస్సింగ్ దేర్ టీచింగ్. వారి బోధ, దేవుడు లేక తల్లిదండ్రుల యొక్క కనుదృష్టి అంటే దే ఆర్ మిస్సింగ్. ఇటువంటి పరిస్థితులు కూడా యవ్వన బిడ్డలకి చాలా సమస్యాత్మకంగా, ఒక ఛాలెంజ్ గా ఉన్నటువంటి పరిస్థితులు అండి. అంటే హాస్టల్లో ఉంటావు, ఫ్రెండ్స్ మధ్యలో ఉంటావు, ఒక రూమ్ తీసుకొని నీవు బ్రతికే అవకాశం వస్తుంది. నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా చేసే పరిస్థితులు ఉండినవి. నిన్ను కనిపెట్టే తల్లిదండ్రులు లేరు, నీకు బోధించేటటువంటి చార్జ్ లేదు. ఇటువంటి జనరేషన్ అనేది ఒకటి ఫామ్ అయిందండి. ఈ జనరేషన్ లోపల ఒకసారి చూడండి, ఏ రీతిగా వారి జీవితాలను వారు కాపాడుకోగలరు. ఇంత ఫ్రీడమ్ ఉండి, డబ్బు ఉండి, చిన్న వయసులలో లక్షలు సంపాదిస్తున్నటువంటి యవ్వన బిడ్డలు ఉండినారండి. ఈ చిన్న వయసులో డబ్బు కలిగి, స్వేచ్ఛ కలిగి, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడం అంటే స్నేహితులారా, వారు ఒకసారి వారి జీవితంలో ఈ పరిశీలనలోనికి రావాలి. హౌ మచ్ వీఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్. సరే, అందరికీ దూరంగా ఉన్నాను కానీ దేవునికి నేను ఒక నమ్మకమైనటువంటి బిడ్డగా ఉన్నానా? ఆర్ వి ఫెయిత్ఫుల్ టు అవర్ పేరెంట్స్? మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు మనము నమ్మకమైనటువంటి మా వ్యక్తులంగా ఉన్నామా? స్నేహితులారా, టెంప్టేషన్స్ అంటే శోధనలు అనే మాటను నెగటివ్ గా మాత్రమే కాకుండా ఈరోజు శోధన అనేది ఒక ఒత్తిడి లాగా కనబడతా ఉంది. శోధన అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ లాగా కనబడతా ఉంది. శోధన అనేది ఒక అవసరత లాగా కనబడతా ఉంది. శోధన అనేది ఒక గెలుపు కొరకు ప్రేరేపించేటటువంటి ఉత్ప్రేరకంగా కనబడతా ఉంది. చూడండి, చాలా మంది యవ్వన బిడ్డలు ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు. నిరాశ, నిస్సహాయత,
నిస్పృహలను అనుభవిస్తూ ఉన్నారు. డిస్కరేజ్మెంట్ అనేది చాలా మంది యవ్వన బిడ్డల లోపల కనబడతావు. పెద్దలు తెలియజేసినటువంటి మాట ఏంటంటే డిస్కరేజ్మెంట్ ఈజ్ డెవిల్స్ లాస్ట్ వెపన్. ఇక నీతో కాదు, నువ్వు పొందలేవు, నువ్వు గెలవలేవు, నువ్వు ముందుకు రాలేవు, నువ్వు బాగుపడలేవు, నీ జీవితంలో విజయాన్ని పొందలేవు, అవకాశాన్ని పొందలేవు, పరీక్షలో విజయాన్ని పొందలేవు, ఈ రకమైనటువంటి నీ బ్రతుకు మారదు, ఈ కన్నీళ్లతోనే ఉంటుంది, ఈ బంధకాలతోనే ఉంటుంది, ఈ పేదరికంలోనే ఉంటుంది అనే డిస్కరేజ్మెంట్ అనేది చాలా ప్రమాదకరమైనది. స్నేహితులారా, చాలా మంది యవ్వన బిడ్డలు ఈ రోజు ఎలా భావిస్తున్నారంటే నేను బాగుపడేవాన్నే, కానీ నా తల్లిదండ్రులు తగినంత డబ్బు కలిగినటువంటి వారు కాదు, ఎవరు నన్ను రికమెండ్ చేసేటటువంటి వారు లేరు, నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు, నాకు అవకాశాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరు లేరు, నాకు ఆర్థిక వనరులు అందించేటటువంటి వారు ఎవరు లేరు, నాకు త్రోవను చూపగలిగినటువంటి వారు ఎవరు లేరు, అవినీతి నడుస్తా ఉంది, నా పక్షాన లంచం ఇచ్చేటటువంటి వారు లేరు, ఈ రంగంలో నన్ను ఆదుకునేటటువంటి బంధువులు లేరు, మా పితరులు ఎవ్వరు ఈ రంగంలో పనిచేసినటువంటి అనుభవజ్ఞులు లేరు. కాబట్టి ఐ హ్యావ్ నో వన్ టు ఎంకరేజ్ మీ, ఐ హ్యావ్ నో వన్ టు హెల్ప్ మీ అనే డిస్కరేజ్మెంట్ లో, అంటే లంచము, అవినీతి, అన్యాయముతో కూడినటువంటి ప్రపంచంలో చదువుకునే అవకాశాన్ని నేను పొందలేకపోతూ ఉన్నాను, ఉద్యోగం చేసే అవకాశాన్ని నేను పొందలేకపోతూ ఉన్నాను, మనీని వెచ్చించి కళాశాలలో సీట్లు కొనే అవకాశాన్ని నేను పొందలేకపోతూ ఉన్నాను. స్నేహితులారా, ఒక్క పర్యాయము యోసేపు జీవితాన్ని గమనించండి. యోసేపు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినాడండి, తండ్రి నుండి దూరమైనడండి, అన్నదమ్ముళ్ళు ఆయనను అసహించుకున్నారండి, అమ్మి వేసినారండి, బానిసలాగా పరాయి దేశం వెళ్ళినాడండి, చెరసాలలో ఉండినాడండి. మరి ఆయనకి ఎక్కడి నుంచి రికమెండేషన్ వచ్చిందండి? ఆయన ఏ రీతిగా గెలిచినాడండి? ఆయన పక్షాన లంచాలు ఇచ్చినారండి, ఆయన నడిపించే బంధువులు ఉన్నారండి, సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనను ముందుకు నడిపించగలిగినటువంటి అన్నదమ్ముళ్ళు ఎవరు ఉన్నారండి? హీ హ్యాడ్ నథింగ్ టు గెట్ ఎంకరేజ్మెంట్, టు గెట్ హెల్ప్ ఇన్ హిజ్ లైఫ్. మనందరికి తెలుసు స్నేహితులారా, హీ హ్యాడ్ నథింగ్. ఒక అనాథలాగా, బానిసలాగా తను బ్రతికినాడు. మరి జీవితంలో సక్సెస్ లంచం ఇవ్వనంత మాత్రాన, స్నేహితులు లేరన్నంత మాత్రాన, బాయ్ ఫ్రెండ్ లేనంత మాత్రాన, గర్ల్ ఫ్రెండ్ లేనంత మాత్రాన, డబ్బు లేనంత మాత్రాన, బంధువులు లేనంత మాత్రాన ఆయన జీవితంలో సక్సెస్ కాలేదా అంటే అయినాడండి. ఎట్లా అయినాడు అనంటే హీ వాజ్ ఫెయిత్ఫుల్ టు గాడ్, దేవునికి నమ్మకమైనటువంటి వాడిలాగా ఉండినాడు, తన తండ్రికి నమ్మకమైనటువంటి వాడిలాగా ఉండినాడు. If you wanted to experience success in your life, dear friend, it is needed to that faithfulness in your life. సారి గుర్తు చేసుకోండి, ఆయనకి ఒక స్త్రీతో వ్యభిచారం చేసే అవకాశం వచ్చింది. ఆ స్త్రీ రా మనము వ్యభిచారం చేద్దామని ఆయనను ఆహ్వానిస్తా ఉంది. బానిసకి హక్కులు ఉంటాయండి. బానిస ఇదే పని చేయాలా, ఇదే పని చేయకూడదు అన్న ధర్మశాస్త్రం ఏం లేదండి. బానిస ఏ పనైనా చేయాల్సిందే. కానీ చూడండి, ఆయన తనకు పనిచ్చినటువంటి యజమానికి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, తన బ్రతుకునిచ్చినటువంటి దేవునికి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు, తన పుట్టినటువంటి కుటుంబానికి నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈ కాంటెస్ట్ లోపల స్నేహితులారా, హౌ మచ్ వీఆర్ ఫెయిత్ఫుల్ టు అవర్ మాస్టర్స్.
our job, our God, our parents. Without faithfulness, we cannot achieve great things and our goals in our life. Second thing is, స్నేహితులారా, రెండవ విషయాన్ని గమనిస్తే ఫెయిత్ఫుల్నెస్ తర్వాత మీనింగ్ఫుల్ లైఫ్కి సంబంధించి సెకండ్ థింగ్ గమనిస్తే పర్పస్ఫుల్ లైఫ్ ఈజ్ మీనింగ్ఫుల్ లైఫ్. జీవితంలో ఒక లక్ష్యాన్ని కలిగి, మంచి లక్ష్యాన్ని కలిగి ఆ మంచి లక్ష్యం కొరకు ముందుకు సాగడం అనేది అర్థవంతమైనటువంటి జీవితం. అర్థం లేనటువంటి జీవితం అది వ్యర్థమైనటువంటి జీవితం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఎవ్రీ చైల్డ్ కమ్స్ విత్ ఏ మెసేజ్. ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా ఉద్దేశం లేకుండా దేవుడు ఆ మనిషిని పుట్టించలేదు. ఒక్కొక్క మనిషి పట్ల దేవుడు ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడుగా ఉండినాడు. ఏదో ఒక ఉద్దేశం. ఒక చిన్న గడ్డి పరక కూడా దేవుడు అనవసరమైనదిగా, ఉద్దేశం లేనటువంటిదిగా ఈ లోకంలో జన్మింప చేయలేదు. స్నేహితులారా, యవ్వన బిడ్డలమైనటువంటి మనము సంఘం చేత, సమాజం చేత, మన తల్లిదండ్రుల చేత ఒక ఉద్దేశం కలిగిన వారంగా, గురి కలిగినటువంటి వారంగా, మనిషి కొరకు, మానవత కొరకు ప్రయాసపడేటటువంటి వారంగా ఉండాలని కోరబడతా ఉన్నాం. ఒక దగ్గర ఉద్యోగాలకు పిలిచినారనుకోండి, అది ఎంఎన్సీ కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సెక్టర్ ఏదైనా కానివ్వండి, ఉద్యోగానికి పిలిస్తే ఆ కాల్ లెటర్లో లేక బయోడేటా అంటాం కదండి, దాంట్లో ఒక కాలం ఉంటుంది. ఏం కాలం అని ఉంటుంది? వయసు ఎంత ఉండాలని చెప్తారండి ఏ ఉద్యోగానికి పిలిచినా కూడా. 70 ఏళ్ల వ్యక్తి మాకు ఉద్యోగంలో రండి అని అంటారా? 10 ఏళ్ల బాబు లేక అమ్మాయి మాకు ఉద్యోగంకి కావాలని అంటారా? నో అండి. దే నీడ్ యంగ్ పీపుల్. యవ్వన బిడ్డలే ఉద్యోగానికి సరిపోతారా అని వాళ్ళు భావిస్తారు. వాళ్ళ కంపెనీ ఎదగాలంటే, వాళ్ళ సంస్థ ఎదగాలంటే, ఇండియన్ ఆర్మీ కూడా అండి ఇప్పుడు ఇంత పెద్ద దేశాన్ని సంరక్షించడానికి 70 ఏళ్లను ఇంటర్వ్యూ పెట్టుకొని, 10 ఏళ్లను ఇంటర్వ్యూ పెట్టుకొని దేశాన్ని వారు కాపాడలేరు. యవ్వన బిడ్డలను తెలుసుకొని ఆ యవ్వన బిడ్డల ద్వారా ఈ దేశాన్ని కాపాడుతూ ఉన్నటువంటి సిస్టమ్ మనందరికి తెలుసు. సో దే అంటే ఆల్ ఆఫ్ అస్, లేకపోతే దే ఇస్ ఎ ఇన్స్టిట్యూషన్, కంపెనీ, దే నీడ్ యువర్ స్ట్రెంగ్త్, దే నీడ్ యువర్ పవర్, దే నీడ్ యువర్ కమిట్మెంట్. స్నేహితులారా, మన జీవితంలో మనము ఏ ఉద్దేశంతో ముందుకు సాగేటటువంటి వారముగా ఉన్నాం. అందుకే పరమ గీతములు 3వ అధ్యాయం 27వ వచనంలో పలుకబడిన మాట ఏంటంటే, యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు అనే విషయము తెలియజేయబడతా ఉంది. ఇది దేవుడిచ్చినట్టు. మళ్ళీ జీవితంలో యవ్వనం అనేది రాదండి, లైఫ్ రాదు. ఏది కూడా జీవితంలో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది ఉండదు. 10 సార్లు ఏం పుట్టాం మనం ఈ లోకంలో. బ్రతుకున్న కాలంలో 10 సార్లు ఏం యవ్వనం వస్తూ పోతూ ఉండదు. ఒకే బ్రతుకు, ఒకేసారి యవ్వనం. కాబట్టి ఒక ఉద్దేశంతో మనం బ్రతికేటటువంటి వారంగా ఉండాలి అనే ఆలోచన మనకు అందించబడతా ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఈ 10 వచనాలు చూసినాం కదండి. హెబ్రీ పత్రిక యూదా మతం నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి బిడ్డల కొరకు రాయబడినటువంటిదండి. క్రైస్తవ్యంలోనికి యూదా మతం నుండి వచ్చినటువంటి వారు ధర్మశాస్త్రానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు, సున్నతికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, విశ్రాంతి దినానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. అంటే శరీర సంబంధమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో అపోస్తుడైన పౌలే రాస్తారని చాలా మంది ఒప్పుకొనుచు ఉన్నారండి హెబ్రీ పత్రిక. అటువంటి సందర్భంలో ఆయన ఈ హెబ్రీ
ఆడియన్స్ ఆయన గుర్తు పెట్టుకొని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కాదయా, మీ జీవితం అనేది దేవునికి సమర్పించినటువంటిదిగా, దేవుని కార్యములలో పాలుపంపులు పొందినటువంటిదిగా, దేవుని కొరకు నిందలు భరించినటువంటిదిగా, శ్రమలు భరించినటువంటిదిగా, ఆయన సువార్తను ప్రకటించినటువంటిదిగా, ఆయన సాక్ష్యమును మోసుకొని పోయేటటువంటిదిగా. అంటే ఊరికే గాలికి బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని ఉద్దేశం కొరకు బ్రతకండి అని ఈ పత్రికను ఆయన రాస్తూ ఉన్నట్టు మనం గమనిస్తాం. 11వ అధ్యాయంలో హేబేలు మొదలుకొని రాహాబు వరకు విశ్వాస వీరులుగా దేవుని ఉద్దేశాలను వారు ఎట్లా సఫలపరిచినారో ఆ రీతిగా మీరు ఉండండి అనే ఆలోచన అందజేయబడతా ఉంది. ఈ 12వ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని గుర్తు చేస్తూ ఉన్నాడు. యేసయ్య కూడా ఊరికే ఈ లోకంలో జన్మించలేదయ్యా, ఆయన ఒక ఉద్దేశంతో, సంకల్పంతో దేవుని క్రియలను మానవుల మధ్య జరిగించడానికి, మానవులను బంధకాలలో నుండి విమోచించడానికి, పాపంలో నుండి విడుదల కలుగజేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ఆయన జీవితము ఒక ఉద్దేశంతో కూడినటువంటిది. యవన సహోదరుడా, ఇంకా ఎంతకాలం తల్లిదండ్రుల వైపు చూస్తా? స్నేహితులారా, ఇంకెంతకాలం జీవితంలో గమ్యం లేకుండా, జీవితంలో గురి లేకుండా, ఆలోచన శక్తి లేకుండా ఊరికే సమయాన్ని వ్యర్థపరిచేటటువంటి బిడ్డగా జీవిస్తాం? ఇక్కడ క్రైస్తవ జీవితాన్ని ఒక రేస్తో పోలుస్తూ ఉన్నాడు. మరి అప్పటి ప్రపంచంలో రోమన్స్ కానివ్వండి, గ్రీక్స్ కానివ్వండి, ఈ స్పోర్ట్స్ కి, గేమ్స్ కి చాలా విలువనిచ్చేటటువంటి వారు. వాళ్ళ దేవుళ్ళ పేరున ఈ స్పోర్ట్స్ ని, ఈ గేమ్స్ ను వారు ఆడించేటటువంటి వారు. దాన్ని గుర్తు చేస్తూ రేస్తో పోలుస్తూ ఉన్నాడు. పరుగు పందెంతో జీవితాన్ని పోలుస్తూ ఉన్నాడు. పరుగు పందెంలో పాల్గొనే వ్యక్తి ఒక ఉద్దేశంతో పాల్గొంటాడని, నాకు కిరీటం కావాలా, నేను గెలవాలా, నేను బహుమానాన్ని పొందాలా. మరి ఈ రేస్ లో పాల్గొనే వ్యక్తి కూడా ఇష్టానుసారంగా పాల్గొంటే అది నడవదు. చూడండి, ఆ రేస్ లో ఆయన పాల్గొనాలంటే నియమ నిబంధనలను ఆయన పాటించాల్సినటువంటి వాడు. అటు నియమ నిబంధనలను పాటించాలా, రెండవది గురి కలిగి, ఉద్దేశం కలిగి జీవించేటటువంటి వాడుగా ఉండాలా. జస్ట్ థింక్ అబౌట్ అవర్ సెల్స్. స్నేహితులారు, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వై ఆర్ యూ హియర్? ఎందుకు ఈ దేవాలయంలో, ఈ క్రైస్తవ్యంలో నువ్వు ఉండినావు? దేవుని బిడ్డగా ఎందుకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నావు? నీ ఉద్దేశం ఏంటి? ఏ రకమైన ఉద్దేశంతో ఈ లోకంలో నువ్వు జీవించేటటువంటి వాడుగా ఉన్నావు? డోంట్ వేస్ట్ టైం, డోంట్ వేస్ట్ లైఫ్. టైం కంటే విలువైనది ఏమైనా ఉందంటే లైఫ్ ఉందేమండి, జీవితం ఉందేమో. టైం కంటే గొప్పది లేదని ఎవరన్నా చెప్తారేమో కానీ టైం కంటే విలువైనది జీవితం. సో డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ బెటర్ టు లాస్ లైఫ్ దట్ ఇఫ్ యూ వాంటెడ్ టు వేస్ట్ యువర్ లైఫ్. జీవితాన్ని కోల్పోవడం అనేది మేలు, జీవితాన్ని వేస్ట్ చేయడం కంటే. ఈ ఉద్దేశము ఎస్తేరు జీవితంలో మనం గమనిస్తామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం 16వ వచనాలలో షీ వాంటెడ్ టు లాస్ హర్ లైఫ్. థింగ్స్ ఆర్ నాట్ గుడ్, షీ వాంటెడ్ టు లాస్ హర్ లైఫ్. నేను చచ్చినా చచ్చదను. ఒకవేళ మంచి జరిగితే ఇశ్రాయేలీయులకు మంచి జరుగుతుంది. నేను మంచి జరిగించడానికే, ఉద్దేశాన్ని నెరవేర్చడానికే, మేలుకరంగా ఇతరులు బ్రతకడానికే నేను ఉండాలా. అది జరగకపోతే నేను నశించదను అనే మాట వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, మీ బలం, మీ యవ్వనం, మీ ఆలోచన ఇవి చాలా శ్రేష్టమైనది. ఈరోజు హైదరాబాద్
ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది. ఐటీలో కానివ్వండి, కమ్యూనికేషన్లో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్లో కానివ్వండి, ఫార్మాలో కానివ్వండి, ఇండస్ట్రీస్లో కానివ్వండి, అన్ని రంగాలలో ఇంత గొప్పగా అభివృద్ధి చెందడానికి మీ బలం కారణం కాదా? మీ యవ్వనం కారణం కాదా? మీ జ్ఞానం, మీ కమిట్మెంట్ కారణం కాదా? మీరు ఎంఎన్సీ కొరకు రాత్రనక పగలనక వర్క్ చేస్తున్నారంట. ఎంఎన్సీ రోజు హైదరాబాద్లో తలెత్తుకుని తిరుగుతుందనంటే మీరే. అటువంటి బలం ఈ కంపెనీస్కి, ఫ్యాక్టరీస్కి, ఆయా సంస్థలకి మీరు అందజేస్తున్న రీతిగా దేవునికి కూడా ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి అందజేయాలనే ప్రేమపూర్వకమైన మనవి మీకు అందజేస్తున్నాను. మూడవ విషయాన్ని గమనిస్తే రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. దేవునితో సహవాసం లేని జీవితం అది మీనింగ్లెస్ లైఫ్ అండి. అంటే అర్థము లేనటువంటి జీవితం. దేవునితో సహవాసం ఉన్నటువంటి జీవితమే మీనింగ్ఫుల్ లైఫ్. ఒక నీటి చుక్క ఉంది కదండి, నీటి చుక్కను తీసుకొని వెళ్ళి పెనం మీద వేయండి. అదే నీటి చుక్కను ఒక ఆకు మీద వేయండి. అదే నీటి చుక్కను ముత్యపు చిప్పలో వేయండి. పెనం మీద వేస్తే ఆ నీటి చుక్క కనబడకుండా పోతుందండి. ఆకు మీద వేస్తే ఆ నీటి చుక్క ఒక అందమైన ఆకృతిలోనికి మారుతుందండి. అదే నీటి చుక్కని ముత్యపు చిప్పలో వేస్తే ముత్యంగా మారిపోతుందండి. అట్లనే దేన్ని హత్తుకొని నువ్వు జీవించినావు? యేసయ్య నీ జీవితంలో ఉన్నాడా? భక్తులు నీ జీవితంలో ఉన్నారా? లోకం నీ జీవితంలో ఉన్నదా అనేది నీ రూపాన్ని డిసైడ్ చేస్తుందండి. మనం అనుకుంటాం కదా, ఒక మాట ఉందండి. ఏ మాట అంటే ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అని మీ అందరికి తెలుసు. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్ అంటే నువ్వే ఒక వేస్ట్ గాడు అంటే నీకంటే నేను చాలా 10 రెట్లు అనే మాట మనకు తెలుసు. ఇక్కడ సొలొమోను గురించి మాట్లాడుతున్నా. సొలొమోనును వేస్ట్ అనే ధైర్యం నాకు లేదు. మరి చాలా శ్రేష్టమైన వారండి. అయితే ఏ యవ్వన బిడ్డ అయినా, ఏ క్రైస్తవుడైనా నాకు ఆరోగ్యం ఉందని, డబ్బు ఉందని, ఉద్యోగం ఉందని, సుఖభోగములు ఉన్నవని, నచ్చిన వాళ్ళు దొరికినారని, కొదువ లేదని, లోకంలో దొరుకుతున్నటువంటి మత్తి పదార్థాలకి తో నేను ఉన్నానని, సంతోషంగా జీవిస్తూ ఉన్నానని భ్రమపడుతూ ఉన్నారా? నువ్వు తీస్మార్కాను అయితే సొలొమోను నీకంటే తీస్మార్కాడు. చూడండి ప్రసంగి గ్రంథంలో ఆయన జీవితం ఏమన్నాడండి? 1000 మంది భార్యలు, విస్తారమైన భోజన పదార్థాలు, సంపదలు, కట్టడాలు, జ్ఞానము. ఆయన జీవితంలో ఏది కూడా దొరకంది లేదండి. హీ హ్యాడ్ ఎవ్రీథింగ్. ఒక మాట ఆయన ఏమన్నాడంటే, నా కన్ను కోరినది ఏది నేను ఇవ్వకుండా లేను, నా కన్ను కోరినది ఏది నేను పొందకుండా లేను. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ వాట్ మై ఐస్ హ్యాస్ సీన్. నా కన్ను చూసిన ప్రతి దానిని నేను అనుభవించినటువంటి వారి సుఖంలో కానీ, భోజనంలో కానీ, శరీర సంబంధమైన సంబంధాలలో కానీ, మనీలో కానీ, పేరులో కానీ, ఘనతలో కానీ, రాజకీయంలో కానీ, యుద్ధంలో కానీ, ఇన్ ఎవ్రీవేర్ ఆయన నేను అనుభవించినాను అని చెప్తున్నానండి. అనుభవించినానని చెప్పుకునే మాట మనిషి తర్వాత ఏమని మాట్లాడుతున్నాడంటే ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్. ఏది మనం కలిగి ఉన్నా అది వ్యర్థం. సూర్యుని కింద ఉన్న సమస్తము వ్యర్థమే. వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే అని ప్రసంగి చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు యవ్వనుడా అలాగ క్రైస్తవుడా, ఏది నీలో గొప్పదిగానే కనబడతా ఉంది, ఏది రమ్యమైనదిగానే కనబడతా ఉంది, ఏది శ్రేష్టమైనది, విలువైనది, ఘనతతో కూడినది, అధికారములతో కూడినది, సుఖభోగములతో కూడినదని తలపోస్తూ ఉన్నా.
ఇవన్నీ మాటల పిదప సొలొమోను ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం చివరి భాగంలో 12వ అధ్యాయము మొదటి భాగంలో వారు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, వీటి అందు దుఃఖ దినములు రాకముందే, వీటి అందు నాకు సంతోషం లేదను దినములు, ఆ సంవత్సరములు రాకముందే నీ బాల్య దినముల అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. మీనింగ్ఫుల్ లైఫ్, రిటర్న్ ఫ్రమ్ మీనింగ్లెస్ టు మీనింగ్ఫుల్. ఐడెంటిఫై వాట్ ఈస్ మీనింగ్ఫుల్ లైఫ్ టు హిమ్. ఈ రోజు మన జీవితాలకి ఏది మీనింగ్ఫుల్ అని మనము తలపోసేటటువంటి వారముగా ఉన్నాము. స్నేహితులారా, సువార్తల పాఠ్యభాగంలో ఫిలిప్పు నతానియేలుకు సంబంధించినటువంటి ఆలోచనలు మనం గమనిస్తాం. పిలుపు యేసు ప్రభుల వారు తనను పిలిచినటువంటి సమయంలో జీవితాంతము ఆయనను హత్తుకున్నటువంటి వాడుగా, వెంబడించినటువంటి వాడుగా, పిలుస్తున్నటువంటి వారు ఒకరిని పిలుస్తూ ఉండగా వారు ఇతరులను పిలుస్తూ ఉన్నారు. ఫిలిప్పును పిలువబడిన తర్వాత నతానియేలు ఈ రీతిగా ఒకరొకరుగా ప్రభువును చేస్తూ ఉన్నారు. స్నేహితులారా, మనం ప్రభుతో హత్తుకొని ఉండాలా, అది మీనింగ్ఫుల్ లైఫ్. ఇక్కడ సెకండ్, ఫిలిప్పు మనకు ఎట్లా కనబడతాడంటే ఇతరులను ప్రభు యొద్దకు నడిపించేటటువంటి వాడుగా కనబడతాడు. ఇతరులను ప్రభు యొద్దకు నడిపించడం కూడా మీనింగ్ఫుల్ లైఫే. తల్లిదండ్రులు, గౌరవ సంఘ నాయకత్వం, పెద్దలారా, మీ అందరికీ నా ప్రేమపూర్వకమైనటువంటి మనవి, ఇంక్లూడింగ్ పేరెంట్స్ అండి, మీ అందరికీ నా మనవి ఏంటంటే, చాలా పర్యాయాలు యవ్వన బిడ్డలను మనము వ్యతిరేక ధోరణితో చూస్తాం, నెగిటివ్గా చూస్తాం. కానీ ఇక్కడ ఫిలిప్పు ఎవరిని నెగిటివ్గా చూడట్లేదు. ప్రభు యొద్దకు వారిని నడిపిస్తూ ఉన్నాడు, మార్గాన్ని సరళపరుస్తూ ఉన్నాడు, అడ్డంకులను తొలగిస్తూ ఉన్నాడు. ఈరోజు టాటా, బిర్లా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ లాంటి వ్యాపార దిగ్గజాలు నిద్ర లేకుండా యవ్వన బిడ్డలను మేము ఎట్లా ఆకర్షిస్తాం? మా ప్రొడక్ట్ కానివ్వండి, మా ఆలోచనలు కానివ్వండి, యవ్వన బిడ్డలను ఎలా చేరాలి అని నిద్ర లేకుండా ఆలోచన చేస్తూ ఉన్నారండి. ఈరోజు ఒక తండ్రిగా నువ్వు ఆలోచన చేస్తున్నావా? ఈ యవ్వన కుమారుణ్ణి దేవుడు దగ్గరికి ఏ రీతిగా నేను నడిపియాలి? మూవీ స్టార్స్ ఉన్నారండి, చాలా మంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినటువంటి వారు ఉన్నారు. సల్మాన్ ఖాన్ గారు కానివ్వండి, షారూఖ్ ఖాన్ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, తెలుగులో కూడా చాలా మంది. వీళ్ళు ఉదయం 4 o'clock నిద్ర లేచి శరీర సాధన చేస్తారండి. ఎందుకు చేస్తారు? డబ్బులు లేకనా? ఎందుకు చేస్తారంటే యవ్వన బిడ్డల యొక్క మెప్పు పొందడానికండి. యవ్వన బిడ్డల యొక్క మెప్పు పొందకపోతే వాళ్ళ సినిమా ఆడదు, వారికి భవిష్యత్తు లేదు. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ యవ్వన బిడ్డలను ఎట్లా ఆకర్షిద్దామా అనే ఆలోచన చేస్తూ ఉంది. వ్యాపారవేత్తలు యవ్వన బిడ్డలను ఎట్లా ఆకర్షిద్దామా అనే ఆలోచన చేస్తూ ఉన్నారు. టీవీ అడ్వర్టైజ్మెంట్ చూడండి, గడ్డం తీసుకోవడానికి ఆడపిల్ల అడ్వర్టైజ్మెంట్ చేస్తుందండి. ఎందుకు ఆమె గడ్డం తీసుకుంటుందా? వాళ్ళ గోల్ ఏంది? యవ్వన బిడ్డలను ఆకర్షించాలి. ప్రపంచం అంతా కూడా యవ్వన బిడ్డలను ఆకర్షించాలా, వారిని దగ్గరికి తీసుకోవాలా, మా ప్రొడక్ట్స్ వారికి పరిచయం చేయాలా, మా మూవీస్ వారికి పరిచయం చేయాలా అని ఆలోచన చేస్తూ ఉంటే సంఘం ఏం చేస్తున్నదండి? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? పెద్దలముగా, పాస్టర్లముగా, నాయకులముగా మనమేం చేస్తున్నామండి? ఆ ఇండస్ట్రియలిస్ట్కి ఉన్నటువంటి కమిట్మెంట్, ఈ మూవీ స్టార్కి ఉన్నటువంటి కమిట్మెంట్ మనకుందా అండి? పేరెంట్స్గా, లేకపోతే క్రైస్తవ మత విశ్వాస నాయకులముగా, సేవకులముగా అటువంటి కమిట్మెంట్ యవ్వన బిడ్డల పట్ల మనకుందా?
స్నేహితులారా, యవన బిడ్డల కొరకు మరలా ఈ 3 ఆలోచనలను గుర్తు చేస్తూ ఉన్నాను. ఫెయిత్ఫుల్నెస్, నమ్మకంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఒక పర్పస్తో బ్రతకండి, మీరు గెలవబోతూ ఉన్నారు. దేవుని కలిగి బ్రతకండి, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. యవన కాలంలోనే ఈ ప్రపంచ శ్రేయస్సు కొరకు మిమ్మల్ని మీరు బలి అర్పించుకున్నటువంటి దేవుడు, మీ త్యాగము, మీ ఆలోచన, మీ నడవడిక యవన బిడలమైనటువంటి మా అందరి ఎడల కనబరిచినటువంటి దేవుడు. ఎన్నో ఎన్నో శాస్త్ర పరిజ్ఞానము ఎదుగుతున్నటువంటి కాలంలో మా జీవితము అర్థవంతమైనటువంటిగా జీవితంగా ఉండుటకు యవన బిడలమందరము మీ ఎదుట నేర్చుకునేటటువంటి మనసు, లోబడేటటువంటి మనసు మా అందరికి దయచేయమని, సంఘంగా, నాయకులముగా, సేవకులముగా, తల్లిదండ్రులముగా వారిని మీ వద్దకు నడిపించేటటువంటి సంకల్పం మాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.